హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజైతే సింపుల్గా కాకరకాయ ఫ్రై చేసుకుందాం. అప్పుడప్పుడు చేదు కూడా తింటుండాలండి. చేదు తింటే చాలా మంచిది కడుపుకి. అలా అని చెప్పి డైరెక్ట్గా తినలేరు కొంతమంది. ఈరోజైతే సింపుల్గా మనం కాకరకాయ వేపుడు చేసుకుందాం. కాకరకాయ వేపుడు తింటే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అది షుగర్ పేషెంట్స్కి కాకరకాయ ఫ్రై చాలా మంచిదండి. తింటే షుగర్ పేషెంట్స్కే కాదు, అందరికీ చాలా మంచిది. వీక్లీ కాకపోయినా 2 వీక్స్కి ఒకసారైనా కాకరకాయ ఫ్రై చేసుకోవచ్చు, కాకరకాయ పులుసు చేసుకోవచ్చు. అలా అని చెప్పి ఆ పులుసులోని ముక్కలు కూడా కొంతమంది తినలేకపోయిన వాళ్ళకి ఈ ఫ్రై సింపుల్గా తింటే తినాలనిపించేలా బాగుండేలా ఇప్పుడు చేసి పెడతాను. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కాకరకాయ ముక్కలు ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆయిల్, పసుపు పొడి, జీలకర్ర, కొంచెం మినప్పప్పు, కరివేపాకు ఇలా డ్రైగా ఉండేది వేసుకుంటే తినేటప్పుడు కొంచెం ఇంట్రెస్ట్గా బాగుంటుంది కరివేపాకు. నెక్స్ట్ ఇలా కచ్చాగా దంచి పెట్టుకోవాలి ఉల్లిపాయలు. నెక్స్ట్ ఎండుమిర్చి ఒక 2-3 అయితే చాలు. ఓకేనా? ఇప్పుడైతే ప్రొసీజర్లకు అయితే వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని కింద బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దీని ద్వారా నా నోటిఫికేషన్స్ మీకు చేరుతాయి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ వల్లే నా ఛానల్ కొంచెం ముందుకు వెళ్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేస్తాం. స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకుందాం. కడాయి కాగింది బాగా. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా కాగిన తర్వాత జీలకర్ర, మినప్పప్పు, ఆవాలు అయితే అవసరం లేదు. ఇందులోనే ఎండుమిర్చి, ఇందులోనే వెల్లుల్లిపాయలు ఇలా వేసేస్తాం. కరివేపాకు కూడా అలాగే వేస్తాం. కరివేపాకు ఎండిదైతే ఇంకా బాగుంటుంది, తినేటప్పుడు రోస్ట్గా కూడా ఉంటుంది. ఇందులోనే మనం కొంచెం పసుపు పొడి వేసాము. టేస్ట్ అయితే బాగుంటుంది. సింపుల్గా ఇలా వేయించుకోవచ్చు. కాకరకాయ కడుపుకి చాలా మంచిది. మనం అన్ని రుచులు తింటాం కానీ చేదు మాత్రం చాలామంది తినరు. చేదు కూడా అప్పుడప్పుడు మన హెల్త్లోకి తీసుకుంటే మంచిది. హెల్త్ బాగుంటుందండి. ఇప్పుడైతే కాకరకాయ వేసుకుందాం. సాల్ట్ అయితే వేసుకుంటాం. కొంచెం కలుపుకుందాం.
వేగాలండి. బాగా వేగితేనే అన్నంలో కలుపుకొని తింటే బాగుంటుంది. ఉత్తి రైస్లోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మన డైట్లో ఇది కూడా చేర్చుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇప్పుడు మూత అయితే తీసుకుందాం. కొంచెం కలుపుకోవాలండి. బాగా వేగితేనే కాకరకాయ ఇప్పుడు బాగుంటుంది. ఇప్పుడు కొంచెం చూసుకుందాం. బాగా వేగాలి, ఇంకా వేగాలి. కొంతమంది చేతి తినాలి అంటే కిలోమీటర్ దూరం అయితే వెళ్ళిపోతారు. చిన్నపిల్లలే కాదు, పెద్దోళ్ళు కూడా. అప్పుడప్పుడు ఈ చేదు కాకరకాయ వేపుడు మన ఫుడ్లో చేర్చుకుంటే హెల్త్కి మంచిది. ఇంకొంచెం వేగాలండి. ఇప్పుడు చూసుకుందాం. కాకరకాయ వేపుడు అయితే రెడీ. చాలామంది చేతి తినడానికి ఇష్టపడరు. ఈ విధంగా చేసుకుంటే అందరూ ఇష్టపడతారు. అన్నంలో కలుపుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ఒక 2-3 పీసులు, అది 4 years తర్వాత ఓ 2-3 పీసులు ఇస్తే వాళ్ళకి సరిపోతుంది. చిన్నపిల్లలు కూడా చేతి తినడానికి మారం చేస్తుంటారు కదా, వాళ్ళకి ఇలాగ చిన్న పీసెస్ ఒక 3-4 ఇస్తే వాళ్ళ క్వాంటిటీకి సరిపోతుంది. వాళ్ళ చిన్న ప్లేట్ కదా అండి, అలా అని చెప్పి ఈ పెద్దవాళ్ళకి మనం ఇలా ఇస్తే సరిపోతుంది. చివరిగా అయితే కొంచెం కారం అయితే వేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని కామెంట్ చేయండి. కాకరకాయ వేపుడు రెడీ. థ్యాంక్ యూ. కాకరకాయ ఫ్రై అయితే చివరిగా అయితే ఇలా వస్తుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, మీ అందరికీ నచ్చుతుంది. థ్యాంక్ యూ. బాయ్.